ఒకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్. సిద్ధరాంపురం జెడ్పీ హై స్కూల్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తున్నటువంటి చిన్నారులందరూ మంచి చదువులు చదువుకుంటూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మన సిద్ధరాంపురం జెడ్పీ హై స్కూల్ ఉండడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే టీచర్స్ కానీ అదేవిధంగా మన స్కూల్ కమిటీ చైర్మన్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కన్వీనరు, కుటుంబ సభ్యులు, చిన్నారులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరందరూ బాగా చదువుకోవాలి. మీకు మన గౌరవ ముఖ్యమంత్రి మీ జగన్ మామయ్య మీ భవిష్యత్తు కోసం మీరు ఉన్నత స్థానంలో ఉండాలని, ఉన్నత చదువులు చదవాలని, మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉంటూ మీ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీరందరూ రాబో రోజుల్లో తీసుకోవాలనే మంచి ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం లేకోకుండా, ఎలాంటి ఆర్థిక బాధ్యత కూడా వాళ్ళ మీద ఒక చిన్న బరువు కూడా పెట్టుకోకుండా మీకు యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ నుంచి బ్యాగ్స్ కానీ 8th స్టాండర్డ్ పిల్లలకు ట్యాబ్స్ కానీ అదేవిధంగా మన స్కూల్లో ఏదైతే బైజూస్ అంటే మీరు గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి మన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సంస్థతో బైజూస్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని మన స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా మన పిల్లలకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు ఆ బైజూస్ కంటెంట్ మీకు అందరికీ అనేక విధాలుగా ఉపయోగపడమే కాకోకుండా క్లాస్ రూమ్లో మీకు స్టాండర్డ్స్ పెంచేదానికి, మీ విద్యా ప్రమాణాలు పెంచేదానికి, మీకు భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు అదేవిధంగా బయట కాన్వెంట్ స్కూళ్ళల్లో కానీ లేదంటే కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు కానీ ఎక్కడే కానీ వ్యత్యాసం ఉండకూడదు. మా పిల్లలు గ్రామీణ ప్రాంతంలో చదువుకునే పిల్లలు అలాంటి పై చదువులకు వెళ్ళినప్పుడు మాకు ఇంగ్లీష్ రాదు, లేదంటే మేము ఈ ట్యాబులు మాకు అలవాటు లేదు అనే ఆలోచన కూడా మనసులే కూడా రాకూడదు అనే ఒక మంచి ఆలోచనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలకు, గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలకు, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే మన పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం, బైజూస్ కంటెంట్ ద్వారా స్క్రీన్స్, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టించి, టీవీల ద్వారా స్క్రీన్స్ పెట్టించి మనకు చదువు చెప్తుండడం చాలా గర్వకారణం. ముఖ్యంగా మన టీచర్స్ కూడా ఆ విధంగా తర్ఫీదు చేయడం, ఆ విధంగా వాళ్ళను కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లోనే పూర్తిగా రీఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మీరు గమనిస్తే నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని స్కూల్లో గతములో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రములో కూడా చేయని విధంగా మన రాష్ట్రంలో మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి, వినూతనమైన పథకాన్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్కూళ్ళు కాన్వెంట్ స్కూళ్ళ కంటే ధీటుగా బ్రహ్మాండంగా తయారు చేసి మన స్కూళ్లను పూర్తిగా రూపురేఖలు మార్చి పిల్లలు బెంచులు అదేవిధంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఏర్పాటు చేసి మన గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పరిచినటువంటి
మీ మామ జగన్మామ గారికి ఇక్కడ నుంచి మనం కొట్టే క్లాప్స్ ద్వారా ఆయన కృతజ్ఞత తెలియజేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో రెండు మాటలు ముగిస్తాను. ఈరోజు మీరు చూశారు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతుంది మతి అని చెప్పేసి కొంతమంది మనం మీకు ఇస్తున్నటువంటి బైజూస్ కంటెంట్ చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి బైజూస్ అంటే ట్యాబ్స్ లో ఉన్నటువంటి కంటెంట్ను కానీ అదేవిధంగా ఆన్లైన్ ఏదైతే మనం క్లాసెస్ ఇస్తున్నామో వాటి గురించి అనవసరమైన చెడు రాతలు రాస్తా ఉన్నారు. ఎవ్వరూ ఎలాంటి మనసులో పెట్టుకోకండి. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణ పిల్లలకు కానీ టీచర్లకు కానీ నా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటా ఉన్నాను. ఇలాంటి మైండ్లకు కూడా తెచ్చుకోవద్దండి. మనకు కావాల్సింది ఏంది? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏదైతే బైజూస్ కంటెంట్ ద్వారా మీకు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారో అవి శ్రద్ధగా వంట పట్టించుకోండి. రాబో రోజుల్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏర్పాటు చేసి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన పిల్లలు ఇంజనీరింగ్ బ్రహ్మాండంగా చదువుకొని డాక్టర్ ఉన్నతమైన చదువులు చదువుకొని ఈరోజు ఎంతో మంది బెంగళూరులో ఇతర నగరాల్లో హైదరాబాద్లో ఇతర నగరాల్లో బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నతమైన స్థానంలో ఉన్నారని చెప్పి తెలియజేసేదానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. పిల్లలు బాగా చదువుకుంటారు కదా అందరూ. మన జగన్మామ ఇచ్చే ఏదైతే మన స్కూల్స్ కానీ యూనిఫామ్ కానీ అమ్మఒడి స్కీమ్ కానీ ట్యాబ్స్ కానీ అదేవిధంగా బైజూస్ కంటెంట్ కానీ వీటన్నిటినీ సద్వినియోగం చేసుకొని మీరు ఉన్నతమైన స్థానంలో ఉంటే అత్యంత గర్వపడేది ఎవరంటే మీ తల్లిదండ్రులు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సరస్వతి తల్లి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ మెండుగా ఉండాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జగనన్న సారథిగా శ్రీధరన్న వారధిగా జనమంతా ఉప్పెనలా శంఖం పూరించంగా నాయకుడే సేవకుడై శ్రీధరన్న సాగెనుగా సింహంలా గర్జించి హోరెత్తి కదలండి.